హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్. ఎలాగున్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలన్న దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి మా కాలనీలో జరిగిన సీతారాముల కళ్యాణ్ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకే ఇలా రెడీ అయ్యాను నేను. మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తారండి. ఏం చేస్తున్నారో చూడండి. హాయ్ చెప్పండి. 10 అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదు. నేనే గుడ్ గర్ల్. మా మమ్మీ బస్కే ఎప్పుడు. మమ్మీ, మా డాడీ ఆడ పనిచేస్తాడు. మా డాడీ కనిపిస్తలేడు. అయ్యాగు లక్ష్మి హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, 12 అవుతుంది. మేము ఇప్పుడైతే శ్రీరామనవమి కదా, టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా వదిన వాళ్ళు తర్వాత వస్తారంట, మేమైతే ముందే వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్, నేను, మా పిల్లలు సీతారాముల కళ్యాణం చేస్తున్నారు మాకు ఇక్కడ కాలనీలో. వెళ్తున్నాం మేము వచ్చి ఇప్పుడు. ఇది వచ్చేసి మా కాలనీలో టెంపుల్ అండి. టెంపుల్ ఎంట్రన్స్లోనే గ్రీన్ కలర్తో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఫస్ట్ని దాన్ని అయితే దర్శనం చేసుకోవాలి. పక్కనే కుళాయి ఉంది. కుళాయి దగ్గర అయితే కాళ్ళు అయితే కడుక్కున్నాము. ఎందుకంటే అంత దూరం నుంచి నడుచుకొని వచ్చాం కదా, దుమ్ము ధూళి ఉండకుండా కాళ్ళు అయితే ఆ కుళాయి దగ్గర కడుక్కున్నాం. మా మేనగోళ్ళు, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చి వెళ్తున్నాం మేము టెంపుల్కి. ఇంకెళ్ళిపోయిన తర్వాత పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. మా వదిన చూడండి ఇప్పుడైతే వచ్చారు. మా వదిన ఈక్షిత్. పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకా జై శ్రీరామ్ అంటే సీతారాముల టెంపుల్ ఉంటుంది. ఆ మధ్యలో వచ్చేసి కళ్యాణ మండపం అయితే ఉంటుందండి. శివ కళ్యాణం, మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అవంతా చాలా గ్రాండ్గా అయితే చేశారు. 1000 మంది అయితే పడతారు. అంత పెద్ద కళ్యాణ మండపం అది. చూడండి 2 కూలర్లు పెట్టారు. చాలా జనం అయితే వచ్చారండి. సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం కదా, పక్క ఎక్కడున్నా సరే చాలామంది అయితే దూరం నుంచి కూడా వచ్చారు. ఇంకా కళ్యాణం అయితే అవుతూ ఉంది. ఇక్కడ చూసేయండి. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ మామూలుగా ఇక్కడ సాంగ్ మ్యూజిక్ అయితే పెట్టేశాను.
అయితే చెప్పారు. చాలామంది అయితే వెళ్ళి భోజనం చేసి వచ్చేసి అయితే కూర్చున్నారు. ఇక్కడ చూడండి కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఆ స్వామివారు అమ్మవారి దండలు ఉంటాయి కదా, దండలతో అయితే మంచిగా అటు ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ వాళ్ళైతే ఆ దండలతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా అయితే బాగుంది. ఇంకా భోజనాలు కూడా ఒక పెద్దదే పెట్టారండి. నేను ఎండలో ఉన్నాయి కదా అని చెప్పి ఒక బిల్డింగ్ లోపల అయితే అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కిందనే అయితే భోజనం చేసాం. భోజనం చేసి చాలామంది అయితే వచ్చారు. మేము కళ్యాణం అంతా అయ్యే వరకే ఉన్నాము. పిల్లలు కూడా కాసేపు ఉండి కళ్యాణం అయ్యేంత వరకు ఉండకుండా భోజనానికి అయితే వెళ్ళిపోయారు. కళ్యాణం అయిన తర్వాత ఇంకా అందరూ దేవుడి దగ్గరికి అయితే దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక్కడైతే లైన్ కట్టాము. అక్షంతలు వేసి దేవుడికి నమస్కారం చేసుకుందామని చెప్పి మేము అందరూ వరుసనే వెళ్తూ ఉన్నాము. ఒకరి తర్వాత ఒకరు తోసుకోకుండా మంచిగా బాగానే ఏర్పాటు చేశారు. కూలర్లు కూడా పెట్టారు. ఈ ఎండలకి తట్టుకోలేమని చెప్పి 2 కూలర్లు అయితే పెట్టారు. ఇంకా స్వామి అమ్మవారిని దర్శనం అయితే చేసుకొని మంచిగా అక్షంతలు అయితే వేసి నమస్కారం అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా నేను మా ఫ్రెండ్ భోజనానికి వెళ్ళిపోయాను. ఆల్రెడీ పిల్లలు భోజనం చేసి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా కళ్యాణం అంతా అయ్యే వరకు నేనే ఉన్నాను. ఇక్కడ చూడండి ఫంక్షన్ హాల్లో పాక కట్టారని చెప్పాను కదా, అక్కడ మంచిగా ఎండలు తగలకుండా నీడగా ఉంటుందని చెప్పి లోపలైతే భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా జనం అయితే వచ్చారండి. ఆ రోజు సండే కావడం వల్ల డ్యూటీలు ఆఫీసులు అన్నీ సెలవు కదా. ఇంకా మా ఫ్రెండ్ నేను కలిసి అయితే భోజనం చేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. చాలా వేడిగా ఉన్నాయి ఎండలకైతే, చాలా వేడిగా తట్టుకోలేకపోయాం ఎండలకైతే నిజంగా. ఇంక సాయంత్రం అయ్యేసరికి దేవుడిని ఊరేగింపుగా తీసుకొని వస్తారు. అందుకని 2 దీపాంతలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తీలు అయితే రెడీ చేసాను. ఇంకా గల్లీలో ఆడవాళ్ళందరూ కలిసి మంచిగా ఒకటే రకం శారీస్ కట్టుకొని దేవుడిని కోలాటాలతో అయితే ఇంటికి గల్లీల ముందు అయితే తీసుకొచ్చి ఆపుతూ ఉంటారు. ఇంకా అలాగే మా ఇంటి ముందు అయితే వచ్చింది. కొబ్బరికాయ, దీపం, పసుపు, కుంకుమ, అగరబత్తీలు అయితే ఇచ్చేసి దేవుడికి అయితే నమస్కారం చేసుకున్నాను. మళ్ళీ ప్రసాదం పులిహోర అయితే చేశారు. పులిహోర అయితే ప్రసాదం కింద అయితే పెట్టారు. చూడండి ఆడవాళ్ళు అయితే భలే కోలాటాలు ఆడుకుంటూ అయితే దేవుడిని అయితే తీసుకొని వస్తూ ఉన్నారు, స్వామి అమ్మవారిని. ఇంకా ప్రసాదం కింద పులిహోర పెట్టారు కదా, తీసుకున్నాం. కొబ్బరికాయ అయితే కొట్టేశారు వాళ్ళే. పసుపు కుంకుమ మళ్ళీ కొంచెం తీసుకొని మాకు కొంచెం ఇచ్చారు. ఆ దీపాంతలు కూడా తీసుకొచ్చి మళ్ళీ దేవుడు మందిరంలో అయితే పెట్టేసి నమస్కారం అయితే చేసుకున్నాను. ఇదండి ఇంకా మా సీతారాముల కళ్యాణం మా కాలనీలో అయితే ఈ విధంగా అయితే జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే పెట్టాను. అందులో ఏ పిక్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటా మరి.